Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial today, that is 1710. So what does the author say? So the great divergence is a term used to describe the gap in economic political development. So great అంటే చాలా పెద్దగా, డైవర్జెంట్ అంటే మనకి ఆ తేడా అన్నది బాగా తెలుస్తుంది. ఏంటి ఇది ఒక టర్మ్, దేన్ని డిస్క్రైబ్ చేయడానికి వాడతామండి? ఆర్థికంగా, ఓకే, రాజకీయంగా డెవలప్మెంట్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్. అంటే వెస్ట్లో ఉన్న కంట్రీస్కి, ఈస్ట్లో ఉన్న కంట్రీస్కి ఈ డివైడ్ అన్నది మనకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇట్ ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ ఐడియా. ఇది ఎందులోంచి బయటకు వచ్చి ఆవిర్భవించిందంటే దట్ ఇన్ ద 17th and 18th century, 17వ శతాబ్దం 18వ శతాబ్దంలోని ద అడ్వాంటేజెస్ దట్ వెస్టర్న్ యూరోప్ ఎంజాయిడ్, అంటే అప్పట్లోని యూరోపియన్ కంట్రీస్కి కొన్ని అడ్వాంటేజెస్, అంటే కొన్ని వాళ్ళు అనుభవించారు, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ముందుగానే డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్, వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ వైపు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు కొద్దిగా పై చేయి వచ్చింది, వాళ్ళకి అడ్వాంటేజ్లు వచ్చాయి. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా మనం వ్యవసాయదారులను ఉంటే అప్పటికే వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ వెళ్ళిపోయారు. డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్ అలౌడ్ దెమ్ టు ప్రొజెక్ట్, వాళ్ళు పొలిటికల్ పవర్ ఎల్స్వేర్, అంటే మాకు రాజకీయంగా ఎంత బలం ఉంది, ఎంత పలుకుబడి ఉంది అని మిగతా ప్రపంచం అంతా వాళ్ళు చూపెట్టుకోగలిగారు అనమాట. దిస్ ఇంటర్న్ హెల్ప్డ్ దెమ్ టు రీప్ ఎకనామిక్ రివార్డ్స్. ఇది వాళ్ళకి ఎలాగా ఇంకా శక్తి అయిందంటే, ఇంకా అడ్వాంటేజెస్, ఇంకా బలోపేతం చేసిందంటే రీప్ ఎకనామిక్ రివార్డ్స్, అంటే ఆర్థికంగా చాలా లాభాలు వాళ్ళు తోడేసుకున్నారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ రెలవెంట్ ఫైండింగ్స్ దట్ ఎమర్జ్ ఫ్రమ్ దిస్ స్కాలర్షిప్, అంటే చాలా మనకి ఇప్పటికి కూడా ఆ ఫైండింగ్స్ ఏవైతే వాళ్ళు అక్కడ కనుగొన్నారో ఇప్పటికి కూడా అవి చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి, రెలవెంట్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా అవి వాటి గురించే మనం మాట్లాడుకుంటాం. అవి ఏంటంటే దట్ స్కాలర్షిప్, అప్పుడు ఉన్న జ్ఞానులు, తెలివైన వాళ్ళు పబ్లిష్ చేసిన వర్క్స్, చదివిన పుస్తకాలు, రాసిన పుస్తకాలు, ఇవన్నీ ఈ రోజుకి కూడా రెలవెంట్ అనమాట. ఈ రోజుకి కూడా మోస్ట్ రెలవెంట్ అన్నారు ఆథర్ గారు. అప్పట్లో వాళ్ళు రాసింది ఈ రోజుకి కూడా మనకి రెలవెంట్. ఈజ్ ద ఐడియా ఏంటంటే వాళ్ళకి వచ్చినప్పుడు ఐడియా, వ్యవస్థలు, అప్పట్లో వాళ్ళు పెట్టిన వ్యవస్థలు ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ కలోనలిజం, అంటే వాళ్ళు కలోనియల్ రూల్ అనగానే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు పెట్టిన వ్యవస్థలు ఈ రోజుకి కూడా వాటి యొక్క ప్రాముఖ్యత అస్సలు తగ్గలేదన్నమాట. కెన్ హ్యావ్ పర్సిస్టెంట్ ఎఫెక్ట్స్. పర్సిస్టెంట్ అంటే మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. మెనీ ఇయర్స్, చాలా ఏళ్ళు అయిపోయింది. ఆఫ్టర్ కంట్రీస్, చాలా దేశాలు ట్రాన్సిషన్ అంటే చేంజ్ అయ్యాయి. ఏంటి? సావరిన్ రూల్. ఎక్కడి నుంచి? కలోనియల్ రూల్ నుంచి సావరిన్, సార్వభౌమాధికారంకి వచ్చినప్పుడు కూడాను వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు అప్పుడు స్థాపించిన సంస్థలు, వాళ్ళు రాసిన చట్టాలు, వాళ్ళు అచ్చువేసిన పుస్తకాలు, వాళ్ళు కనుక్కున్న కొత్త థియరీస్ ఈ రోజు కూడా చాలా అవసరం ఉందన్నమాట. ఏది మనం ట్రాన్సిషన్ అయినప్పుడు కూడాను సార్వభౌమాధికారంలోకి వెళ్ళినా బ్రిటిష్ సిస్టమ్స్ అండి అంటుంటాం చూడండి, ఇండియాలోని ఆ సిస్టమ్స్ అలా ఉండిపోయాయి అన్నమాట. ఓకే, అది ఆథర్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇన్స్టిట్యూషన్స్ అండ్ డెవలప్మెంట్. ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఇయర్ ఎకనామిక్స్ నోబెల్, ఓకే, ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలోని నోబెల్ ప్రైజులు గెలిచారు. ఆర్ ది ఏమంటారు దాన్ని? స్వెరిజస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్. ఓకే, స్వెరిజస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అంటారు. అవార్డెడ్ దేనికి వస్తుందండి? ఎకనామిక్ సైన్సెస్, ఆర్థికంగా దాని శాస్త్రంలో చదివిన వాళ్ళకి. వాళ్ళు ఎవరు? డారెన్ అకిమోగ్లు, సైమన్ జాన్సన్ అండ్ జేమ్స్ రాబిన్సన్. సో మనం ఏది తీసుకుందాం? ఏజేఆర్ అంటే అకిమోగ్లు, జాన్సన్ అండ్ రాబిన్సన్. ఏజేఆర్ వీళ్ళు పయనీర్స్, అంటే ఎవ్వరూ మొదలు పెట్టలేదు, ఫస్ట్ వీళ్ళే మొదలుపెట్టారు. పయనీర్స్ ఎందులోని? ఇన్ న్యూ ఇన్స్టిట్యూషనల్ ఎకనామిక్స్, వ్యవస్థలు, ఆర్థిక శాస్త్రం అన్న చదువు మీద వాళ్ళు చాలా బాగా డీప్ స్టడీ చేశారు. వీళ్ళు ఇక్కడ ఏంటి నొక్కి వక్కాణి చెప్పారంటే ఎంఫసైజ్డ్ ద రోల్, వ్యవస్థ యొక్క పాత్ర ఏంటి.
ఇందులోని ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే పురోగమనంలోకి వెళ్ళడానికి పాత్ర ఏంటి, వ్యవస్థల యొక్క పాత్ర. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కన్స్ట్రెయింట్స్ ఆన్ హ్యూమన్ బిహేవియర్. ఏ వ్యవస్థ అయినా మనిషి కాస్త ఫ్రీడమ్తో నడవడిక చేసుకుందాం అంటే అది అడ్డంకి అనమాట. ద రూల్స్ ఆఫ్ ద గేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ దట్ ప్రివెంట్ ద స్టేట్ ఆర్ ఎనీ అదర్ పార్టీ. వ్యవస్థలు ఎందుకు కన్స్ట్రెయింట్ అంటే అడ్డంకులు అంటే మానవత మనుగడికి ఆర్ మనం ఎలా ఒక విధంగా ప్రవర్తిద్దాం అనుకునే దానికి. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ బట్టే గేమ్ ఆడాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చట్టాలు, ఆర్డర్స్. ఇవి ఏం చేస్తాయి, ఇవి ప్రివెంట్ చేస్తాయి అంటే అడ్డంగిస్తాయి. ఓకే, ఇలా చేయకూడదు అని చెప్తాయి. ద స్టేట్ ఆర్ ఎనీ అదర్ పార్టీ, ఓకే, ఆ కంట్రీనే కాదు ఎనీ అదర్ పార్టీ, ఫ్రమ్ ద కోయర్సివ్ యూజ్ అంటే ఫోర్సిబుల్ యూజ్ ఆఫ్ ఫోర్స్, కోయర్సివ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆన్ దోస్ హూ కెనాట్ డిఫెండ్ దెమ్సెల్స్. ఎవరైతే వాళ్ళకి వాళ్ళు రక్షణ చేసుకోలేకపోతున్నారో వాళ్ళ మీద బలవంతం చేసిస్తారు. దిస్ కెన్ టేక్ ద షేప్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లిమిట్స్. ఇది రాజ్యాంగ ప్రకారం కొన్ని సవరణలోకి కొన్ని మార్పుల్లోకి దారి తీస్తుంది. కాన్స్టిట్యూషన్ లిమిట్స్ అప్పుడు రాజ్యాంగం చెప్తుంది, బాబు నువ్వు దీన్ని దాటి ఇంకా నువ్వు ప్రవర్తించలేవు అని రాజ్యాంగం చెప్తుంది. దేని మీద, ఆన్ ద పవర్స్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్. ఆన్ ది పవర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే చట్ట ప్రకారం ఎన్నుకున్న హెడ్ ఉంటారో అతనికి కొన్ని రాజ్యాంగ ప్రకారం కొన్ని హద్దులు విధిస్తారనమాట. ఆన్ ద పవర్స్ ఆఫ్ ఎన్ ఎగ్జిక్యూటివ్. ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థలన్నీ ఎగ్జర్ట్ దేర్ ఎఫెక్ట్. ఓకే, అవి ఏం చేస్తాయి వ్యవస్థలు, నేను దాని యొక్క శక్తిని ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అది, ఇట్ విల్ ఆల్సో ట్రై టు పుల్ అప్ ఆర్ ఇంప్లిమెంట్ ఫోర్సిబ్లీ దేర్ ఎఫెక్ట్. ఎలాగా, త్రూ ఇన్సెంటివ్స్. మీరు ఇచ్చేస్తే ఇది ఇస్తాము. సచ్ యాజ్ ట్రాఫిక్ ఫైన్స్ అండ్ బిజీ స్ట్రీట్. ఓకే, ఈ ట్రాఫిక్ ఫైన్స్ బిజీ స్ట్రీట్ మీద వేయడం వల్ల ఏం చేస్తుంది, దట్ విల్ పుష్ అ డ్రైవర్ ఫ్రమ్ బ్రేకింగ్ ద స్పీడ్ లిమిట్. అంటే ఇలాగ ఎల్బోయింగ్ అంటాం కదా, బిట్వీన్ ద రిబ్స్, ఒరే ఫైన్ పడుతుందిరా, ఈ స్పీడ్ లిమిట్ వద్దు అని. ఇప్పుడు కార్లోనే వచ్చేస్తున్నది 80 దాటకని కీ అని మనకి ఇండికేటర్ అలాగనమాట. సో దిస్ ఈస్ హౌ ది సిస్టమ్స్ వర్క్. దే విల్ నాట్ గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ది పర్సన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ దే ఆర్ వర్కింగ్. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు ఆయన, ఏజేఆర్ వర్క్ హ్యాస్ హైలైటెడ్ ద రోల్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఏజేఆర్ అనేది ఏం చేసింది, ఆ ముగ్గురు చదివారు కదండి, యాకమోగ్లు గారు, జాన్సన్ గారు, వీళ్ళు రాబిన్సన్, వాళ్ళ వర్క్ ఏం చేసిందంటే హైలైట్ చేసింది, అంటే అందరికీ తెలియపరిచింది. ద రోల్ ఆఫ్ పాత్ర ఏంటి, ఎవరిది, ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏ వ్యవస్థ అయితే లాక్కోగలదో పని వాళ్ళది, ఇన్ షేపింగ్ అ కంట్రీస్ గ్రోత్ ట్రాజెక్టరీ. అంటే ఒక కంట్రీ ఎలాగ పాత్ టువర్డ్స్ పురోగమనం, ద ట్రాజెక్టరీ, ద పాత్ చూపెట్టింది అనమాట. ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కామన్ ఇన్ హిస్టరీ. వ్యవస్థలు ఏదైతే పని లాగుబట్టుకోగలిగో అవి హిస్టరీలోని, చరిత్రలోని కొల్లలు ఉన్నాయి. ఓకే, ఆర్ కామన్ ఇన్ హిస్టరీ బికాస్ దే స్టిల్ ఆఫర్ ద పాసిబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ప్రాస్పెరిటీ. అవి ఈ రోజుకు కూడా మనకేం చెప్తున్నాయి, ఓకే, సౌభ్రాతత్వం వైపు తీసుకెళ్ళగలవు అనో చిన్న ఆశ క్రియేట్ చేస్తున్నాయి. పాసిబిలిటీ ఆఫ్ జనరేటింగ్ ప్రాస్పెరిటీ, బట్ డిస్ట్రిబ్యూట్ ద ఫ్రూట్స్ ఆఫ్ గ్రోత్. ఒక్కసారి వ్యవస్థ అంతా గ్రో అవుతుంది అనుకోండి, ఆ కష్టపడి పెంచిన చెట్టు యొక్క ఫలాలు ఎవరికి ఇస్తున్నారు, గ్రూప్ ఆఫ్ ఎలీట్స్. ఆ గ్రోత్ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎలీట్స్, కొంతమంది గొప్ప వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోతుంది. ఆర్థికంగా బలంగా పవర్ హౌసెస్ చేతుల్లోకే వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఉంది, చరిత్ర నుంచి ఉందన్నమాట. ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అందరినీ కలుపుకుని వెళ్ళగలిగే వ్యవస్థలు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకో చేతి వైపు ఏమిటంటే హ్యావ్ రూల్స్ అండ్ ఇన్సెంటివ్స్. ఈ పద్ధతుల్లో మీరు బిహేవ్ చేయాలి, మీరు ఇలా చేసి కానీ అచీవ్ చేస్తే మీకు ఈ రాయితీలు ఇస్తాము, ఇవన్నీ చేస్తున్నారు. దట్ మోటివేట్ పీపుల్. ఇవన్నీ ఏం చేస్తాయి, జనాల్ని ప్రేరేపిస్తాయి. ఓకే, మంచి వైపుకి. కలోనియలిజం ఎస్టాబ్లిష్డ్ ఎక్స్ట్రాక్టివ్ అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఏ వ్యవస్థ అయితే మన దగ్గర నుంచి పని రాబట్టుకుంటుందో ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా, సహారా డెజర్ట్, సబ్ సహారా, ఆ ఎడారి ఏరియాలో ఆఫ్రికాలోని
లాటిన్ అమెరికన్ కంట్రీస్లోని, కరేబియన్ అంటే వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్లోని, సౌత్ ఏషియాలోని, వైల్ దే ఆర్ రిలేటివ్లీ ఫ్యూవర్ అంటే కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి రిలేటివ్లీ ఫ్యూవర్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పని రాబట్టుకునే వ్యవస్థలు తక్కువ ఉన్నా ఓకే ఆ రిలేటివ్ ఫ్యూవర్ ఎక్కడున్నాయి? యునైటెడ్ స్టేట్స్లో తక్కువ ఉన్నాయి, కెనడాలో తక్కువ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో తక్కువ ఉన్నాయి, న్యూజిలాండ్లో తక్కువ ఉన్నాయి. కనుక అగమోగ్లు గారు, జాన్సన్ గారు, రాబిన్సన్ వర్క్ ఏంటి? సెమైనల్, కంప్లీట్ వర్క్ కాదు, ఇట్స్ కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్. సెమైనల్ వర్క్ వాజ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ హౌ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఏజీఆర్ సెమైనల్ వర్క్ ఏంటంటే ఈ వ్యవస్థలు ఎలాగా ఒక కాజ్, ఒక 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 దర్శనం ఎటువైపు వెళ్ళాలి అన్న ఏరియాని పట్టుకుని మార్గదర్శకాన్ని, ఆ కాజ్ని ఎలాగ వాళ్ళు ముందుకు ఎలా ఇంపాక్ట్ చేశారు, కాజల్ ఇంపాక్ట్. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద అప్లిఫ్ట్ అన్నాం అనుకోండి, ఈజ్ గోయింగ్ ఫర్ ఎ కాజల్ ఇంపాక్ట్. అది ఎలా చేశారు ఎస్టాబ్లిషింగ్ హౌ దోస్ ఇన్స్టిట్యూషన్స్, ఈ వ్యవస్థలు హ్యావ్ ఏ కాజల్ ఇంపాక్ట్. దేని మీద? ఎకనామిక్ గ్రోత్. ఏ కాజ్ అయినా దేనికి? ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి. దే అసెంబుల్డ్, వీళ్ళందరూ కలిసి దగ్గర పొందుపరిచారు ఏంటి? ఆర్కైవల్ ఎవిడెన్స్. అంటే వీళ్ళకి సపోర్టివ్గా ఎవిడెన్స్ తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఆర్కైవ్స్ నుంచి, అంటే హిస్టరీ పుస్తకాల్లోంచి అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని వాళ్ళు ఆర్కైవ్స్కి వెళ్ళి కేస్ స్టడీలు చేసి బ్యూటిఫుల్గా వాళ్ళు ఎవిడెన్స్ తెచ్చారు. ఎందుకు? టు షో డిఫరెన్సెస్, వ్యత్యాసం చూపెట్టాలి. ఎందులోని? సెటిలర్ మార్టాలిటీ, అంటే ఎవరైతే వచ్చి ఒక ఏరియాలో ఉండి వాళ్ళు అక్కడ ఎంతమంది బతికారు, ఎంతమంది చచ్చిపోయారు. రేట్స్ ఇన్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ కంట్రీస్. ట్రాపికల్ కంట్రీస్లోని సెటిలర్స్ ఎంతమంది బతికారు, టెంపరేట్ కంట్రీస్లో సెటిలర్స్ ఎంతమంది బతికారు అన్నది రిలేటివ్ స్టడీ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్, అంటే ఒక సంఘటన చెప్పాలంటే, సెటిలర్ కాలనీస్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ ద యుఎస్, ఎవరైతే ఆస్ట్రేలియా యుఎస్లోనే సెటిల్ అయ్యారో, కలోనియల్ రూల్ అంటే బ్రిటిషర్స్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు, సెటిల్డ్ దేర్ ఇన్ లార్జ్ నంబర్స్. ఎక్కడ? ఆస్ట్రేలియాలోని యుఎస్లోని బాగా ఎక్కువ మంది సెటిల్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ జబ్బులేమీ లేని వాతావరణం, డిసీజ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్. వైల్ అదే తాటి మీద చదివితే అటువైపు కంపారిటివ్ కలోనలిస్ట్, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడ్డ వాళ్ళు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎస్లోని బాగా సెటిల్ అయిపోయారు. ఎవరైతే సెటిల్డ్ ఇన్ మోర్ ట్రాపికల్ కంట్రీస్లో, ఎవరైతే టెంపరేట్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు. ట్రాపికల్ కంప్లీట్గా వెళ్ళే వాళ్ళు వర్ వైప్డ్ అవుట్, తుడిచిపెట్టేసింది. వాళ్ళకి జబ్బులు వచ్చి అందరూ చచ్చిపోయారు ఒకేసారి. వర్ వైప్డ్ అవుట్ డ్యూ టు డిసీజ్. ఓపెన్గా ఆథర్ గారు అన్నారు, వర్ వైప్డ్ అవుట్, తుడిచిపెట్టేసింది జబ్బు అంటున్నారు కదా. దేవర్ ఏంటి? వైప్డ్ అవుట్ అకార్డింగ్ టు ది ఆథర్. ఓకే, రైట్. ఇప్పుడు ఏజీఆర్స్ వర్క్ హాస్ హైలైటెడ్ ఏమంటున్నారు? ఈ ట్రాజెక్టరీ అంటాను. క్లియర్? సో లెట్ us గో ఫర్ ట్రాపికల్ ఏరియాలో అయితే చనిపోయారు. సో ఇప్పుడు ఏమంటారు? ద కీ టు దిస్ టైప్ ఆఫ్ రీసెర్చ్ వాజ్ ద న్యాచురల్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఈ రీసెర్చ్కి మెయిన్ పునాది ఏంటండి? మెథడాలజీ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఈ ఏరియాలో ఉంటే ఎంతమంది బతుకుతారు, ఈ ఏరియాలో ఉంటే ఎంతమంది చనిపోతారు, నేచర్ ప్రకారం. సోషల్ సైంటిస్ట్ యూజువల్లీ కెనాట్ మ్యానిపులేట్. సమాజం గురించి చదివే రీసెర్చర్లు వాళ్ళ దగ్గర వచ్చే డేటాని వాళ్ళు తారుమారు చేయలేరు. వాళ్ళు తమ్మిని బొమ్మని చేయడం, బొమ్మని తిమ్మిని చేయడం చేయలేరు. ఓకే, మసిపూసి మారేడికాయ చేయలేరు. కెనాట్ మ్యానిపులేట్ ద వేరియబుల్స్. ఓకే, దే స్టడీ లైక్ న్యాచురల్ సైంటిస్ట్. సో న్యాచురల్ సైంటిస్ట్ ఈజ్ ఈక్వల్ టు సోషల్ సైంటిస్ట్. రన్నింగ్ అ క్లినికల్ ట్రయల్, వాళ్ళు కూడా క్లినికల్ ట్రయల్ చేస్తారు. వాట్ దే కెన్ డూ ఇస్ క్రియేట్ రీసెర్చ్ డిజైన్ ఇన్నోవేషన్స్. వాళ్ళు ఏం చేయగలరు? రీసెర్చ్ డిజైన్లో కొత్తదనం తేగలరు. ఇవి దట్ అప్రాక్సిమేట్, ఇంచుమించు దగ్గరగా తెచ్చేస్తాయి. ట్రూ ఎక్స్పెరిమెంట్స్, నిజమైన ఎక్స్పెరిమెంట్ ఎలా జరుగుతుందో ఇంచుమించు దానికి తగ్గట్టుగా తెస్తారు. దే ఫైండ్ అబ్జర్వేషనల్ సెట్టింగ్స్. వాళ్ళు ఏం కనుగొంటారంటే అబ్జర్వేషనల్ సెట్టింగ్స్, ఇది ఇలాగుంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఈ నేపథ్యం ఉంటే అలా జరుగుతుంది. ఇన్ విచ్ కాజెస్ ఆర్ ర్యాండమ్లీ అసైన్. ఇందువల్ల జరిగింది అని చెప్పరు. ర్యాండమ్గా ఎందువల్ల జరిగింది, ఏదో కొత్తదని పట్టుకొస్తారు. ర్యాండమ్గా అసైన్డ్ అమంగ్ యూనిట్స్
దట్ దే కెన్ కంపేర్. వాళ్ళు దేన్నైతే కంపేర్ చేయగలరో అవేంటి? ఇండివిజువల్స్, వ్యక్తులు, పల్లెటూళ్ళు, విలేజెస్, సిటీస్ ఆర్ కంట్రీస్, నగరాలు లేదా దేశాలు. ఎ సింపుల్ కంపారిజన్ అక్రాస్ దీస్ యూనిట్స్ ఎక్స్పోజ్డ్ టు ద ప్రెజెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ అ కాజ్. సింపుల్ కంపారిజన్ ఏంటంటే ఇవన్నీ యూనిట్స్లోని ఎవరెవరు ఎక్స్పోజ్ అయ్యారు, ఏంటి? ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ అ కాజ్. దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల జరగలేదు. వీళ్ళు ఇది ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి జరిగింది, వీళ్ళు ఇది ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి జరగలేదు అని 1+1=2 అన్నట్టుగా చెప్పగలరు. దే కెన్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఫర్ ది ఇఫెక్ట్స్ దట్ పర్టిక్యులర్ కాజ్ హ్యాస్. వాళ్ళు ఏం చేయగలరు? ఎవిడెన్స్ చూపెట్టగలరు. ఫలానా ఎఫెక్ట్ వల్లనే జరిగింది అని గ్యారంటీగా చూపెట్టగలరు వాళ్ళు. దే కెన్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎఫెక్ట్స్ దట్ పర్టిక్యులర్ కాజ్ హ్యాస్. ఫలానా కాజ్ వలన ఇది జరుగుతుంది అని వాళ్ళు చెప్పగలరు. ఓకే, వాళ్ళు చెప్పగలరు. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఆథర్ గారు ఏమంటున్నారంటే ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోని ఇన్వెస్టిగేషన్స్ ఎలా జరుగుతున్నాయి. ఓకే, 1 minute. ఎస్ సార్. సో ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ బై అగమోగ్లు, జాన్సన్ అండ్ రాబిన్సన్ ఈజ్ ఇన్ ఇన్స్పైరింగ్. వాళ్ళు చాలా మనలోని ఒక కొత్తదనాన్ని తెస్తున్నారు, మనకి ఆశ క్రియేట్ చేస్తున్నారు. ఏమని? సెవరల్ స్టడీస్, చాలా పుస్తకాలు చదివారు వాళ్ళు, దట్ లుక్డ్ అట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. ఇవాళ రేపు కాదు, ఒక 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్, చరిత్ర ప్రకారం జరిగితే ఎలా జరిగింది అన్నది అన్నీ చదివారు వాళ్ళు. ఆన్ దేని మీద? చరిత్ర అంతా ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద. వేర్ ది ఐడెంటిఫైడ్, అక్కడ వాళ్ళు కనుగొన్నారు ఏంటి? న్యూ వేరియబుల్స్ ఫ్రమ్ డీటెయిల్డ్ హిస్టారికల్ డేటా. న్యూ వేరియబుల్స్, ఇది ఇలా జరిగితే ఇలా జరిగింది, ఇలా జరిగితే ఇలా, ఆ వేరియబుల్స్ అన్నిటిని డీటెయిల్డ్గా చదివారు. ఎక్కడి నుంచి? హిస్టారికల్ డేటా. ఓకే, చరిత్ర నుంచి మనకు వచ్చిన 2 ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ స్టడీస్, 2 మాత్రం చాలా పాపులర్గా, ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ స్టడీస్ ఇన్ దిస్ జానర్, అంటే ఈ కోవకు చెందింది ఏంటంటే కమ్ ఫ్రమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారతదేశం నుంచే వచ్చాయి, భారతదేశం నుంచి వచ్చినాయి. అవేంటి? భారతదేశం నుంచి ఏవి వచ్చాయి వాళ్ళకి? ఓకే, ఏంటంటే చూడండి ఆథర్ గారు ఏమంటారు? అభిజిత్ బెనర్జీ అండ్ లక్ష్మీ అయ్యర్ 2005, లక్ష్మీ అయ్యర్ గారు. ఓకే, 2005 అంటే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు, 19 ఏళ్ళు. ఫౌండ్ దట్ ల్యాండ్ లార్డ్ బేస్డ్ కలోనియల్ ల్యాండ్, అంటే భూస్వామి దగ్గర ఉన్న ల్యాండ్ లార్డ్ బేస్డ్ కలోనియల్ ల్యాండ్, అంటే భూస్వాముల దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉండేది ఎప్పుడు? బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, కలోనియల్ ల్యాండ్ టెన్యూర్, ఆ సిస్టమ్. అప్పుడు ఏమైంది? రిజల్టెడ్ ఇన్ లోవర్ అగ్రికల్చరల్ ఇన్వెస్ట్మెంట్. భూస్వాముల దగ్గర ఎక్కువ భూమి ఉండేది ఎప్పుడు? బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలోని వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టలేదు. ఓకే, లోవర్ అగ్రికల్చరల్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అండ్ ప్రొడక్టివిటీ ఇన్ దోస్ ఏరియాస్ లేటర్, అక్కడ ప్రొడక్టివిటీ కూడా ఏమవుద్ది మరి? తగ్గిపోద్ది. ఓకే, తగ్గిపోద్ది. 2005లో లక్ష్మీ అయ్యర్ గారు చేసిన స్టడీ మీద. ఓకే, ఎవరు? అభిజిత్ బెనర్జీ గారు. లక్ష్మీ అయ్యర్ గారు మళ్ళీ 2010లోని ఆవిడ చదివిన చదువులోని ఏం చెప్పారంటే ఏరియాస్ అండర్ డైరెక్ట్ కలోనియల్ రూల్, ఎవరైతే స్ట్రైట్గా రైతులందరూ ఆ ఏరియా అంతా బ్రిటిష్ పరిపాలనలో ఉందో అక్కడ స్కూల్స్ తక్కువ, అంటే చదువు పెద్దగా లేదు పిల్లలకి. హెల్త్ సెంటర్స్, ఆరోగ్య సెంటర్లు లేవు, రోడ్స్ లేవు. ఓకే, అదే కానీ ఇండైరెక్ట్ కలోనియల్ రూల్ అనుకోండి, ఇండైరెక్ట్ కలోనియల్ రూల్ అయితే ఇవన్నీ ఉన్నాయి. అన్ ఎఫెక్ట్ దట్ సీమ్స్ టు బి ఫేడింగ్ అవే ఓన్లీ రీసెంట్లీ. అంటే ఇండైరెక్ట్ కలోనియల్ రూల్లోని ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు అది కూడా ఫేడింగ్ అవే, అలాగా కనుమరుగైపోతుంది. ఓకే, సీమ్స్ టు బి ఫేడింగ్ అవే. చాలా ఓపెన్గా ఆథర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు? నెక్స్ట్ వాట్ ఈజ్ ఈ టాకింగ్ అంటే నెక్స్ట్ ఏమంటున్నారు ఆయన? ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్
లిటిల్ హయ్యర్ యా. ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటారు ఆథర్ గారు? ఆర్ కలెక్టివ్ చాయిసెస్, ఆర్ కలెక్టివ్ అంటే అందరూ కలిపి తీసుకున్న ఒక నిర్ణయం. ఓకే, డిటర్మిన్డ్ బై, ఇది ఎవరు నిర్ధారిస్తారు? పొలిటికల్ పవర్, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు. పొలిటికల్ పవర్ ఎలా ఉండొచ్చు? చట్ట ప్రకారమైన ఉండొచ్చు, డీ జ్యూర్ అని అవ్వచ్చు, డీ ఫ్యాక్టో అంటే ఎవరి చేతుల్లోనే యాక్చువల్గా పవర్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇన్నాళ్ళు ఒక నానుడు ఉండేది, భార్య, ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ కానీ లేడీస్కి రిజర్వ్డ్ అనుకోండి, వాళ్ళ భార్య ఎమ్మెల్యే అయ్యేవారు, కానీ పెత్తనం అంతా భర్తే చేసేవారు. సో బై లా ఆమె ఎమ్మెల్యే, వాస్తవానికి భర్త రన్ చేస్తున్నాడు షో అంతా. సో పొలిటికల్ పవర్ కెన్ బి డీ జ్యూర్ ఆర్ డీ ఫ్యాక్టో. ద పొలిటికల్ పవర్ ఫర్ జో బైడెన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు తీసుకున్నారు? పోర్టస్, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద పర్సన్ బట్ ది ఆఫీస్. జో బైడెన్ యాజ్ అ పర్సన్ ఈజ్ నాట్ పవర్ఫుల్, but Joe Biden sitting in the office of the President of the United States is very powerful. Okay? So by fact, Joe Biden is not powerful. By law, he is very powerful. That he holds the President of the United States of America, POTUS. Okay? On the other hand, you cannot say the same of Teodoro Obiang Nguema, the President of Equatorial Guinea. ఈ ఏరియా ఈక్వటోరియల్ గినీ. ఓకే, ఈయన వన్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ సర్వింగ్ లీడర్స్, లాంగెస్ట్ సర్వింగ్. దిస్ వుడ్ బి డి ఫ్యాక్టో పవర్. ఆయనకి ఇంకా అదేంటంటే వాస్తవానికి ఆయన అన్నీ డిసైడ్ చేసేస్తారు, ఆయనకి చట్టం అలాంటివి ఏం అక్కర్లేదు. మనకి థియోడోరా ఒబాంగ్ గుమా గారు ఏమంటారు, ఇలా అంటున్నారు, అదే యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడ? ఈక్వటోరియల్ గినీలో. ఓకే, ఈక్వటోరియల్ గినీ అనే ఏరియాలోని ఆయన ఏం చెప్తే అదే చట్టం అయిపోద్ది అనమాట అక్కడ. ఓకే, అక్కడ ఆయన లీడర్షిప్ చూశారు, డి ఫ్యాక్టో, నాట్ డి జ్యూర్. జో బైడెన్ యాజ్ అ పర్సన్ ఈజ్ జస్ట్ జో బైడెన్. జో బైడెన్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెల్, ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఓకే, సో ఇప్పుడు ద క్వశ్చన్ ఆఫ్ రిఫార్మ్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్, ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్ మార్చాలి, ఎలా మారుస్తాం, ఈజ్ అబౌట్ ద ఎబిలిటీ టు సాల్వ్. అసలు ద క్వశ్చన్ ఆఫ్ రిఫార్మ్ ఆఫ్ అన్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ అబౌట్ ఏంటి? ద ఎబిలిటీ, దానికి యొక్క శక్తి సామర్థ్యాలు, దేనికి? టు సాల్వ్, అది సాల్వ్ చేయగలదు. ఏంటి? కలెక్టివ్ యాక్షన్, సమిష్టంగా అందరు కలిపి వర్క్ చేస్తే సమిష్టివ్ యాక్షన్ ప్రాబ్లం త్రూ ద ఎకనామిక్ రిసోర్సెస్. ఓకే, కలెక్టివ్ యాక్షన్ ప్రాబ్లం, ఒక కలెక్టివ్గా కలిసి ఒక యాక్షన్ ప్రాబ్లం. ఎలాగా? ఆర్థికంగా మనకున్న వనరులు వాళ్ళకి ఏవేవైతే వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయో. వాట్ ఏజీఆర్ రీసెర్చ్ హెస్ షోన్ అంటే అగుమోగ్లే, జాన్సన్ అండ్ రాబిన్సన్ గారు, వీళ్ళు మరి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకనామిక్స్ కదా, వాళ్ళ రీసెర్చ్ ఏం చూపెట్టిందంటే ఈజ్ దాట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ గ్రూప్స్. మళ్ళీ చదువుతున్నాను చూడండి, ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇట్ ఈస్ చాలా కష్టం ఫర్ ఏంటి? గ్రూప్స్ విత్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ టు అగ్రీ ఆన్ వాట్స్ గుడ్. వాళ్ళకే పట్టడం లేదు గ్రూపుల్లో. ఈ గ్రూప్ ఇది ఎస్ అంటది, ఈ గ్రూప్ నో అంటది, ఆ గ్రూప్ ఓకే అంటది, ఈ గ్రూప్ ఇలా చేద్దాం అంటది. సో కాన్ఫ్లిక్టింగ్. మళ్ళీ ఏజీఆర్ రీసెర్చ్ హ్యాస్ షోన్ ఇస్ దాట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ గ్రూప్స్ విత్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ టు అగ్రీ ఆన్ వాట్ ఈస్ గుడ్, టు అగ్రీ వాట్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్ లుక్ లైక్. మంచి వ్యవస్థలు ఎలాగుంటాయి అన్నది ఎవరు ఒప్పుకోవటం లేదు, కొట్టుకుంటున్నారు. కాన్ఫ్లిక్టింగ్ గ్రూప్స్ విత్ పొలిటికల్ పవర్, ఏ గ్రూప్కి అయితే రాజకీయ అండ ఉంటుందో విల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఇన్సెంటివ్, వాళ్ళకి ఎప్పుడూ ఒక పై చేయి ఉంటుంది. ఓకే, ఎందుకు? దే కెన్ యూజ్ దట్ పవర్, వాళ్ళకున్న పొలిటికల్ పవర్ని వాళ్ళు వాడుకోవచ్చు. ఎందుకు? టు చేంజ్. ఏంటి చేంజ్ చేయడం? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, వనరులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎంతెంత వెళ్ళాలి వాళ్ళ ఫేవర్లో, వాళ్ళకి కావాల్సినట్టుగా, వీళ్ళకెంత. ఎందుకు? వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? సో ఇప్పుడు పర్స్పెక్టివ్ అంటే వ్యూ పాయింట్ ఏంటి? ఏజేఆర్ ఈ ముగ్గురు రీసెర్చ్ కేమ్ ఇన్ టు ప్రామినెన్స్. ప్రాముఖ్యత ఎప్పుడు వచ్చిందంటే అట్ ఎ టైమ్ వెన్ ది ఎకనామిక్స్ ప్రొఫెషన్, ఆర్థిక లావాదేవీలు అది ఒక ప్రొఫెషన్గా, అంటే ఇదే మనకి
ఒక వొకేషన్గా మెయిన్ ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు వాజ్ మూవింగ్ అవే ఫ్రమ్ అ ప్రిజంప్టివ్ పాలసీ. మూవ్ అవుతుంది అనమాట. నేను ఇలా చెప్పాను ఇలా చేయండి, ఇలా చెప్పాను ఇలా చేయండి నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఓకే పాలసీ ఫ్రేమ్వర్క్ టు సంథింగ్ మోర్ డయాగ్నాస్టిక్. ఓకే, డయాగ్నాస్టిక్ అంటే బేసింగ్ ఆన్ సిమ్టమ్స్ మీద, ఇది జరిగింది కాబట్టి జరుగుతుంది, జరిగింది కాబట్టి జరుగుతుంది, అంతేగాని ప్రోగ్నాసిస్కి వెళ్తలేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫర్ ప్రిజంప్షన్. ఏమో ఇలా జరిగిందేమో కాదు, దీనివల్ల ఇలా జరిగింది. ఓకే, ఫ్రమ్ ప్రిజంప్టివ్ నుంచి ఏమైంది, ఇట్ హెస్ నౌ గాన్ ఇన్ టు డయాగ్నాస్టిక్. బేసింగ్ ఆన్ ఆల్ ది పారామీటర్స్ ఆఫ్ ద మార్కెట్, దే ఆర్ నౌ గివింగ్ యూ అ న్యూ ఐడియా. దేర్ వాజ్ ఎ డెలిబరేట్ మూవ్ అవే ఫ్రమ్ యూనివర్సల్ రెమెడీస్. కావాలనే ప్రపంచం అంతా ఇలా రన్ అవుతుంది, అలా కాదు, పక్కకి వెళ్దాం. సచ్ యాజ్ ది ఎర్స్ట్ వైల్, ఒకప్పుడు షాక్ థెరపీ ఇన్ లాటిన్ అమెరికా ఆర్ వాషింగ్టన్ కన్సెన్సస్. ఒకప్పుడు షాక్ థెరపీ ఉండేది. ఒకప్పుడు ఎక్కడ, లాటిన్ అమెరికన్ కంట్రీస్లోని వాషింగ్టన్లోని జనరల్ అగ్రిమెంట్ కోసం. దేర్ అప్రోచ్ ఇస్ నాట్ వితౌట్ క్రిటిసిజం. అప్పట్లో కూడాను వాళ్ళు షాక్ థెరపీకి వెళ్ళినప్పుడు తప్పు పట్టేవాళ్ళు పట్టలేరు. సో అకమోగ్లు అండ్ రాబిన్సన్ హ్యావ్ బీన్ డౌట్ఫుల్, హ్యావ్ బీన్ స్కెప్టికల్ అబౌట్ చైనా స్పెక్టాక్యులర్ గ్రోత్. చైనా ఏంటండి ఇంత బీభత్సంగా ఎలా గ్రో అయిపోయిందండి, అద్భుతం. ఓకే, సంభమాశ్చర్యం అనమాట. దట్ ఇట్ ఎక్స్పెక్టెడ్ టు స్లో డౌన్. పెరుగుట కొరకే అన్నట్టుగా పెరుగుతుంది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. కానీ వీళ్ళిద్దరు ఏమన్నారు, అది కూడా స్లో అవుతుంది, చైనా కూడా స్లో అవుతుంది. ఎందుకు, డ్యూ టు ద ఈవెన్చువల్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్. ఎప్పుడైతే ఎక్కువ వ్యవస్థలు రాబట్టడానికే స్థాపిస్తామో అప్పుడు చైనా కూడా ఈ ఎదుగుదల కాస్త బ్రేకులు పడతాయని ఓపెన్గా అకమోగ్లు గారును రాబిన్సన్ గారు, జాన్సన్ గారి పేరు చెప్పలేదు చూడండి ఇందులో. ఓకే, జాన్సన్ గారి పేరు ఇందులోని లేదన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏమంటారు, హవెవర్ ఇంత ఉన్నప్పుడు కూడాను స్కాలర్స్ సచ్ యాజ్ యుఎన్ యాంగ్ have argued that అకమోగ్లు, జాన్సన్ అండ్ రాబిన్సన్స్ అప్రోచ్ టెండ్స్, ఇది ఏం చేస్తుంది, ఒకవైపే మొక్కు చూపెడుతుంది, టు ప్రివిలేజ్ వెస్ట్రన్ లిబరల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ప్రివిలేజ్ ఎక్స్క్లూజివ్ రైట్ ఉన్న వెస్ట్లోనున్న లిబరల్ ఫ్రీగా ఉన్న వ్యవస్థలన్నిటికీ. ఓకే, వెన్ ద యుఎస్ వాజ్ డెవలపింగ్ కంట్రీ, ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆ రోజుల్లో డెవలపింగ్ కంట్రీగా ఉండేదో, దేవర్ యాజ్ కరప్ట్ ఆర్ ఎంగేజ్డ్. వాళ్ళు కూడా ఈక్వల్గా కరప్టే, వాళ్ళు కూలిపోయింది వ్యవస్థ. ఓకే, డబ్బులు తీసుకునేవారు, దేవర్ ఎంగేజ్డ్. వాళ్ళు ఎందులో ఉండేవారు, రిస్కీ ప్రాక్టీసెస్, ఇది జరిగితే జరగచ్చు, జరగకపోతే కానీ రిస్క్ తీసుకునేవారు. ఓకే, క్వైట్ సిమిలర్ టు దోస్ అండర్టేకెన్ ఇన్ చైనా టుడే. ఇప్పుడు చైనా ఏం చేస్తుందో ఒకప్పుడు యూఎస్ చేసింది, కానీ అప్పుడు చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సో అందుకనే అప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు అని అనకూడదు. అందుకని ఏమంటారు, ద నెరేటివ్ ఆఫ్ ది ఇంపోర్ట్స్, ద నెరేటివ్ అంటే కథ ఒకరి ద్వారా వెళ్తుంది ఎప్పుడూను, ఆఫ్ ద ఇంపోర్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్, అందరినీ కలుపు కట్టుకుని వెళ్ళాలి అని కొత్త నానుడి అందరి నోట్లోని ఎక్కడి నుంచి వచ్చిందండి, వెస్ట్రన్ యూరోప్ నుంచే. ఇది ప్రస్తుతం ఈజ్ ఎట్ ఆడ్స్, నాట్ ఎట్ ఈవెన్స్, బట్ ఇట్ ఈస్ ఎట్ ఆడ్స్. ఎట్ ఆడ్స్ అంటే వాళ్ళు ఒకటి అంటున్నారు, వీళ్ళు ఒకటి అంటున్నారు, ఏకీభవించడం లేదనమాట. విత్ అమెరికాస్ చెకర్డ్ హిస్టరీ. అమెరికా హిస్టరీ ఏమి అంత మంచి అంత చెడేం కాదు, ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. చెకర్డ్ హిస్టరీ, వాళ్ళ చరిత్ర ఏమేమి ఉండేవి వాళ్ళకి అక్కడ, బానిసత్వం ఉండేది, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఉమెన్ అంటే ఆడవాళ్ళకి ఆస్తి హక్కులు ఉండేవి కాదు, అండ్ జీనోసైడ్ అంటే ఏంటి, ఒక తెగ వాళ్ళని చంపేసేవారు, ఒక జీన్ వాళ్ళని, ఎవరు వాళ్ళు, నేటివ్ అమెరికన్స్ని చంపేశారు. అదర్ స్కాలర్స్ ఇప్పుడు ఏజేఆర్లా కాకుండా, యాన్ యాంగ్లా కాకుండా, ఒనూర్ ఉలాస్ ఇన్కే 2022లో ఏమన్నారు ఆయన, వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేశారు. ఏంటి, రిలక్టెంట్గా అంటే హెజిటెంట్గా ఉన్నారు, అంటే ఉన్నట్టు చెప్పలేకపోతున్నారు అకమోగ్లే, జాన్సన్ గారు, రాబిన్సన్ గారు, టు క్రిటికల్లీ ఎంగేజ్ విత్, అంటే తప్పు అని చెప్పేటట్టుగా వాళ్ళు ఎంగేజ్ అవటం లేదు, మాట్లాడటం లేదు, విత్ ది కాంప్లెక్సిటీ
అంటే అనుకున్నంత ఈజీగా ఏం లేదు. ఆఫ్ ది యాక్చువల్ అంటే వాస్తవానికి ఎగ్జిస్టింగ్ ఏవైతే ఇప్పుడు మనకు అందరికీ కనబడుతుందో కలోనియలిజం అండ్ క్యాపిటలిజం, బ్రిటిషర్స్ కింద ఉన్నప్పుడు దీని ఇప్పుడు ఆర్థికం అంత క్యాపిటలిజం 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 ఎలా ఉంది అన్నది వీఆర్ టాకింగ్. క్లియర్? సో వాట్ ఈస్ ద వొకాబులరీ దట్ వీఆర్ గోయింగ్ టు ఫర్ టుడే? సో గ్రేట్ డైవర్జెన్స్ అంటే ఓకే వెరీ లార్జ్ డిఫరెన్సెస్, డైవర్జెంట్ ఐడియాస్ అంటాం కదా. స్కాలర్షిప్ అంటే పబ్లిష్డ్ వర్క్స్ of genius people, genius. Transition, change. Sovereign, ఇది మనం జిఎస్ స్టడీలోని ఇండియా ఇస్ అ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని చదువుతాం చూడండి. సార్వభౌమాధికారం అనమాట సావరెన్. ఓకే, ఆల్ పవర్ఫుల్. ఆస్టిన్ అన్న ఆయన దీని గురించి చాలా బాగా రాస్తారు. ఓకే, సో ఆస్టిన్ సావరెనిటీ అనే బుక్లో మనకి సావరెన్ అన్నది తెలుస్తుంది. కోయర్సివ్, ఫోర్స్డ్. నడ్జ్ అంటే టు ఎల్బో. ఓకే, మనం క్లాస్లో కూర్చున్నప్పుడు ఎవరికైనా ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆ పక్క వాళ్ళకి రాలేదనుకోండి, ఇలా కొడతారు చూడండి. యూ హిట్ బిట్వీన్ ద రిబ్స్, దట్ ఈస్ నడ్జింగ్. ట్రెజెక్టరీ అంటే పాత్. ఓకే, ఓ పాత్ ఇలా వెళ్దాం, పారాబోలా అనొచ్చు. ఎలిట్, పవర్ఫుల్ పీపుల్. సొసైటీలోని ధనికులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఆస్తిపరులు, వీళ్ళందరూ పవర్ఫుల్ పీపుల్ అన్నమాట. పవర్ఫుల్ పీపుల్. క్లియర్? సెమైనల్ వర్క్ అంటే నాట్ కంప్లీట్, ఇంకా చేయవలసింది చాలా ఉందండి, ఇంకా ఇప్పుడే కదా మొదలుపెట్టాం, ఇంకా ఇప్పుడే రాసాము అంటాం. కాజల్ ఇంపాక్ట్. ఈ కాజ్ అంటే ఒక రీజన్ ఉండాలి దేనికైనా, రీజన్ బిహైండ్ ది యాక్ట్, రీజన్ బిహైండ్ ది యాక్ట్. కాజల్ ఇంపాక్ట్స్ ఉంటాయి చాలా. ఆర్కైవ్స్, ఇది ఆర్కైవ్స్ మనకి. ఆర్కైవ్స్ అంటే హిస్టరీ, ఓకే, దట్ ఈస్ స్టోర్డ్ వెల్. మనకి ఆర్కైవ్స్ కావాలి అంటే హిందూ ఆర్కైవ్స్ అని ఉంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కాకుండా ఆర్కైవ్స్ అని 1700, 1800, 1900 వచ్చిన పేపర్స్ కూడా ఉన్నాయి. కింగ్స్ బెంచ్, క్వీన్స్ బెంచ్ డెసిషన్స్, ఓకే, సుప్రీంకోర్టు స్థాపించకముందు ఉన్న డెసిషన్స్, ఇవన్నీను మనకు ఆల్ ఇండియా రిపోర్టర్సే తెలుసు. దీనికన్నా ముందు వచ్చిన డెసిషన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి? భద్రపరిచి ఉన్నాయి అన్నమాట, చెన్నైలోని. ఓకే, కనుమేరా పబ్లిక్ లైబ్రరీలోని. సో ఇవి ఆర్కైవ్స్. సెటిలర్ మార్టాలిటీ అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తే, ఇప్పుడు ఆస్ట్రేలియా అండ్ అమెరికా వెళ్తే టెంపరేట్ కాబట్టి సెటిల్ అయిన వాళ్ళందరూ బాగా సస్యశ్యామలంగా శాంతితోని సౌభ్రదత్వంతో ముందుకెళ్ళిపోయారు. అదే ట్రాపికల్ క్లైమేట్స్కి వెళ్ళిన వాళ్ళు కొత్త కొత్త జబ్బులు చచ్చిపోయారు. ఓకే, అప్పట్లో ఎలా ఉండేది? ఎల్లో ఫీవర్ అని ఉండేది. ఓకే, సో పీపుల్ యూస్ టు డై, దే యూస్ టు డై అన్నమాట. సో సెటిలర్స్ మార్టాలిటీ అంటే పీపుల్ హూ కెన్ సర్వైవ్. ఏంటి సర్వైవ్ అవ్వాలి? సర్వైవ్ డిసీజెస్. డిసీజెస్ ఎక్కడ? ఇన్ ఎ న్యూ ఏరియా. ఇన్ ఎ న్యూ ఏరియా ఎందుకు? ఇన్ ఎ న్యూ ఏరియా ఎందుకంటే దీస్ ఆర్ సెటిలర్స్. ఓకే, సెటిలర్స్. వేరే ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు ఎండకైనా చచ్చిపోవచ్చు, చలికైనా చచ్చిపోవచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు అనుకున్న ఫుడ్ దొరకపోయినా చచ్చిపోవచ్చు, లేదా కొత్త జబ్బులు చచ్చిపోవచ్చు. ఓకే, జానర్ అంటే పర్టిక్యులర్ క్లాస్, పర్టిక్యులర్ సెక్టర్ ఆర్ క్లాస్ అంటాం. అంటే కామెడీ జానరా, హర్రరా, ఫిక్షనా, నావెల్స్కి ఉంటాయి చూడండి అలా. డి జూర్ బై లా, డి ఫ్యాక్టో ఇన్ ఫ్యాక్ట్. లైక్ జో బైడెన్ యాజ్ అ పర్సన్ de facto is not great, but Joe Biden in the office of the President of the United States is sitting in the most powerful office in the world. So de jure, de facto. Prominence, importance. Presumptive ante an assumption that you come. Diagnostic based on symptoms. ఇది ప్రిజంప్టివ్ కాదు, బేస్డ్ ఆన్ సిమ్టమ్స్. డాక్టర్ గారు అడుగుతారు చూడండి, మీకు తలనొప్పి ఉందా,
చెవులు గుంగురమంటున్నాయా, ఇక్కడ అంతా హెవీగా ఉందా, ఫోర్ హెడ్ నొక్కుంటే మెత్తగా ఉందా, మీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా, తుమ్ములు వచ్చిన తర్వాత మీకు ఇలాగ నక్షత్రాల్లా కనబడుతున్నాయా, కనబడుతాయి, అయితే మీకు జబ్బు ఉంది అని వెంటనే ఆయన ఏం రాసేస్తారు, ఒక స్టీరాయిడ్ రాసేస్తారు. ఓకే, స్టీరాయిడ్స్ వాడండి అని. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సింటమ్స్. ఎర్స్ట్ వైల్, వన్స్ అపాన్ ఎ టైం. ఓకే, ఒకానొక కాలంలో, ఎర్స్ట్ వైల్ ఒకప్పుడు అంటాం కదా, అది ఒకప్పుడు. ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఆర్ ఇంక్లూడెడ్. ఈ వ్యవస్థల్లోని అన్నీ కలుపుకొని వెళ్ళడమే. చెకర్డ్, సమ్ గుడ్ సమ్ బ్యాడ్. అంత మంచి తప్పు. ఓకే, ఒక మనిషి అంత మంచి అయితే ఆయన జీసస్ క్రైస్ట్ అంటారు, 31 ఏళ్ళకే సిలువ వేసేస్తారు. నోబడీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ జీసస్ అంటాం మనం. ఓకే, సిమిలీలోని ఎందుకు, దర్ ఇస్ ఓన్లీ వన్ గుడ్ క్రిస్టియన్ ఐ నో అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీసస్ క్రైస్ట్ అండ్ హీ వాస్ క్రూసిఫైడ్. సో దేర్ ఇస్ ఎవ్రీబడి హ్యాస్ అ చెకర్డ్ లైఫ్, సమ్ గుడ్ సమ్ బ్యాడ్. లైక్ అన్ యానెక్డోట్ ఉంటుంది మనకి ఎప్పుడూను. ఆ రోజుల్లోని ప్రాస్టిట్యూషన్ చేయడం తప్పు. ఒక ఆవిడ దొరికిపోతే ఆవిడ వచ్చి జీసస్ కాల్ దగ్గర పడిపోయిందంట. ఆయన ఏమన్నారు, కొట్టేయండి, రాళ్ళు పెట్టి అందరూ కొట్టేయండి, నేను వద్దన్నాను, కానీ మీరు గో టు దట్ హౌస్ వేర్ యూ ఫైండ్ అ పర్సన్ హూ ఇస్ నాట్ సిన్డ్, టేక్ దట్ స్టోన్ అండ్ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు హిట్ హర్. ఎవడు వెనక్కి రాలేదట. ఎందుకు రాలేదు, అందరూ ఏదో తప్పు చేసినాలే. సో అప్పుడు ఆయన అమ్మాయికి ఏం చెప్పాడు, బాబు ఎప్పటి నుంచే నువ్వు మంచిగా బతుకుతాలి అని వదిలేశాడు. సో దట్ ఈస్ హౌ యూ కెన్ రిమెంబర్ ద వర్డ్ చెకర్డ్. సమ్ గుడ్ సమ్ బ్యాడ్. నాట్ ఎవ్రీబడి ఈజ్ అ సెయింట్. ఈవెన్ ఎ సెయింట్ హ్యాస్ అ పాస్ట్. ఓకే, మన రామాయణంలో తీసుకుంటే వాల్మీకి ఆయన 2 పక్షుల్ని కొట్టేసి ఒక పక్షిని చంపేసి ఇంకోటి వచ్చి ఆ నిప్పులో పడిపోయి ఆయనకి రామ అండం కూడా రాదు, మరా అని నేర్చుకుని ఆయన పెద్ద కథ రాశాడు. ఓకే, అలాగే రాముడు కూడాను ఎవరో బోయేవాడు లేకపోతే ఎవడో చేపల వాడు తీసుకెళ్తాడు అంటే ఆయన సీతను కలిసేవాడు కాదు. ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ సంబడి. ఎక్కడో యూపీలో రాజు అనుకోండి, ఆయనకి ఎక్కడో అడవిలోని కనబడ్డారు ఎవరు, ఈ వానరులు. అంటే వీళ్ళెవరు కొండ జాతికి చెందిన వాళ్ళు, నేను అగ్రకులానికి చెందిన వాడిని ఇలా అనకూడదు, తప్పు. దట్ ఇట్ విల్ బికమ్ చెకర్డ్. సో దిస్ గుడ్, దిస్ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. జీనోసైడ్, కిల్లింగ్ అ రేస్, ఒక జీన్ని. అంటే హిట్లర్ నుంచి మనకి ఇది పాపులర్ అయిపోయింది, బికాజ్ హీ నెవర్ లైక్ జూస్ అనమాట. సో హీ నెవర్ లైక్ జూస్, సో హీ కిల్డ్ ఆల్ ద జూస్. సో హీ కమిటెడ్ జీనోసైడ్. క్లియర్? సో అండ్ ఫైనలీ colonial rule. Colonialism అంటే అండర్ ద బ్రిటిష్, అండర్ ద యూకే రూల్. అంటే లాంగ్ లివ్ ద క్వీన్ అని ఉంటుంది వీళ్ళకి ఎప్పుడూ. వీళ్ళని ఏమంటామంటే మనం పామీస్ అంటాం, POME, అంటే ప్రిజనర్స్ ఆఫ్ మదర్ ఇంగ్లాండ్. వీళ్ళు ఆ అవుట్లుక్ నుంచి బయటికి రాలేరు ఇంకా, ప్రిజనర్స్ ఆఫ్ మదర్ ఇంగ్లాండ్. క్యాపిటలిజం ఓన్లీ మోటివ్ ప్రాఫిట్. ఓకే, సో అందుకని మనం కార్ల్ మార్క్స్ అండ్ ఎంగెల్స్ దస్ క్యాపిటల్ చదివినప్పుడు క్యాపిటలిజం విల్ రైజ్ అండ్ సో ఇట్స్ ఓన్ సీడ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని అంటారు. ఎందుకంటే డబ్బు 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 అలా పెంచుకెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది, ఇంకా స్టేబుల్ అయిపోయి తప్పం పడిపోవాలి, మళ్ళీ రైజ్ అవ్వాలి. కానీ క్యాపిటలిజం విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్బిల్ట్ పవర్ వేర్ ఇట్ కెన్ డూ అ ఫీనిక్స్ యాక్ట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్యాపిటలిజం. దట్స్ వై పీపుల్ లవ్ being called a capitalist than any other word. Clear? The Wilfredo Pareto principle of 80-20 comes into the capitalist rule. Clear? So this is the article that talks about the entire change that we are talking about in economics, and why we should read the economics Nobel laureates like Agamogle, Johnson and Robinson, AGR, and how China is saying this is still seminal work, this is not good, and they're only talking from Western point of view. So it is a holistic article that makes for a very good read, and job seekers will understand a lot. There are many words, spellings, meanings, antonyms for close test, for GK, okay, for GS, and also you have lot of things for your para jumbling, between the lines, reading comprehension, appropriate usage of words. Clear? So this entire segment of on the soft copy, okay, is done by Mamta and Subhash from Hyderabad.
We have to thank them and my friend Shankar, who is helping me in getting these classes to you. I am Srinivas Pulyapudi. With the encouragement of IACE Hyderabad management, we get these classes for you. Any kind of suggestion, please feel free to post it on our page. Thank you.